మీ కామెంటుల సమాధాన కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. నిన్న గొంతు స్వాధీనం లేదు, ఇప్పుడు కూడా పెద్దగా లేదు, మీకు కూడా తెలుస్తూ ఉంటుంది, అందుకే చేయలేదు. కాబట్టి కొన్ని కామెంట్లు మిస్ అయి ఉండవచ్చు, అన్నదాతలు క్షమించారు. ముందుగా సూర్య గారు, రేట్లు పెరుగుతాయని చెబుతున్నారు, కానీ రేట్లు రాను రాను తగ్గిపోతున్నాయి, ఇంకా అంతేనా, ఇంకా రేట్లు పెరగవా అన్న. కాలమే నిర్ణయించాలి ఇది. ఇక హేమంత్ హేమ గారు, రామకృష్ణ అన్న ధరలు సేమ్ 450 ఉండే ఇప్పుడు 470 అంతే అన్న కోలార్లో. మీరు ధరలు పెరుగుతాయి అంటున్నారు, కానీ ధరలు పెద్దగా మార్పు లేదు, ఇంచుమించు అవే ధరలు ఉన్నాయని హేమంత్ హేమ గారు రామకృష్ణ గారికి చెబుతున్నారు. ఇక నవీన్ గారు, ఫుల్ స్టాక్ రైస్ దిగుమతి పెరుగుతుంది. ఇక రామకృష్ణ గారు, ఈరోజు మొలకల చెరువు మార్కెట్ దుమ్ము ఆడిస్తుంది. లేదన్నా టాప్ అంటా 730 రూపాయలు, 1-2 లాట్లు 650 వరకు, 300 నుంచి 650 వరకు ధరలు. ఎందుకంటే కాస్త మెరుగమే ఇవ్వాలి. ఇక రామకృష్ణ అన్న, సయ్యద్ అన్న వీడియో చేయన్నా, నేను చెప్పా కదా రేట్లు వస్తాయని. ఖచ్చితంగా రేట్లు వస్తాయి, మీరెవరూ భయపడాల్సిన పని లేదు. డిసెంబర్ నెల సంక్రాంతి పండుగ వరకు దుమ్ము. నువ్వు ఒక్కసారి వీడియో చేయన్నా, డైలీ వీడియో చేయన్నా. లేదన్నా ఇవాళ కాస్త పనిలో ఉన్నాను, అందులో గొంతు బాగాలేదు, దానివల్ల ఉదయాన్నే వీడియోలు నేను చేయలేదు, లేకపోతే ఎప్పుడు ఈ వీడియోలు ఆపను నేను. రేట్లు స్టార్ట్ అయ్యాయి, రైతన్నలు అందరూ చూడండి, ఇంకా రేట్లు దుమ్ము. రామకృష్ణ గారు ఏమాత్రం తగ్గడం లేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, దర్శన్ గారు కన్నడలో కామెంట్ పెట్టారు, నేను తెలుగులో దాన్ని అనువాదం చేశాను. ఒక్క లైన్ మాత్రం అర్థమైంది. అన్న టమోటా క్రేట్ ఎంత అమ్ముతుంది? ఇవాళ మదనపల్లి మార్కెట్లో 350 రూపాయల దగ్గర నుంచి 700 అన్న. ఆ తర్వాత మీరు మార్కెట్ ఈ లైన్ నువ్వు అన్నది అర్థం కాలేదన్నా క్షమించాలి. ఇక అనంత రమేష్ గారు, అనంతపురం ఇంకో 10 రోజులు స్టాక్ పెరుగుతుంది. 1 lakh పైన స్టాక్ వస్తే అనంతపురం ఫుల్ డౌన్ చేస్తారు. ఇప్పుడు అనంతపురం మార్కెట్కి 80,000 లోపు స్టాక్ ఉంటే మినిమం రేటు. నిజమే కదా. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, రామకృష్ణ గారు, డిసెంబర్ నెలలో రేట్లు తగ్గవు, త్వరలో మంచి రేట్లు వస్తాయన్నా. ఎక్కడ తగ్గింది టమోటా రేటు? 15 బాక్సులు 50-100 పోతుందా? లేదే, ఎక్కడా తగ్గలేదు. 500 రూపాయలు పోతుంది, డౌన్ కాలేదు. మార్కెట్ డిమాండ్ ఉంది, ఇంకా డిమాండ్ వస్తుంది, రైతులకు మంచి ధర వస్తుందని నేను చెబుతున్నాను. అయితే సోదరా, వేలంపాటల వేగం తగ్గుతుంది, కాస్త ధర కూడా తగ్గుతూ వస్తుంది, చూడాలి. మరి మీరైతే ఫుల్ కాన్ఫిడెన్స్, పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. బట్ వాస్తవంగా అలా లేవు. మీరు అన్నట్లుగా ఈ అన్క్వాలిటీ కాయలు తగ్గిపోయి క్వాలిటీ ఉన్న కాయలు వస్తే ధరలు బాగానే ఉండవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో. రేట్స్ పెరగవా రామకృష్ణ అన్న, సయ్యద్ అన్న అని హేమంత్ హేమూరు కామెంట్ పెడితే దానికి రామకృష్ణ రిప్లై ఇచ్చారు, పెరుగుతుందన్నా మీరు భయపడకండి. ఇక మనం మరొక పరిశీలిస్తే, అనంతపురం జిల్లా నార్పల మండలం నుంచి రాజశేఖర్ గారు, బిగ్ బాక్స్ 600, స్మాల్ బాక్స్ 300 దాటి వెళ్ళే పరిస్థితి కనబడటం లేదన్నా. ఎందుకంటే సెప్టెంబర్ అక్టోబర్లో ప్లాంటేషన్ తక్కువగానే ఉన్నా తోటలు చాలా బాగున్నాయి, ఈల్డింగ్ ఎక్కువ, వచ్చే సరుకు తగ్గే పరిస్థితి లేదు అన్నా. రేట్స్ పెరుగుతాయని కొందరు, తగ్గవని ఇంకొందరు అంటున్నారు, కానీ చిన్న బాక్సులు 300 అమ్మితే రైతుకు గిట్టుబాటు అవుతుంది. కొంతమంది అమ్ముతాయని, కొంతమంది అమ్ముతారు అంటున్నారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా చిన్న బాక్సు 300 అమ్మితే ఖచ్చితంగా రైతుకు గిట్టుబాటు ధర లభిస్తుందని నార్పల మండలం నుంచి రాజశేఖర్ చెబుతున్నారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, లక్కీ సురేంద్ర గారు, టమోటా సినిమా అయిపోయింది, ఇంకా క్లైమాక్స్ దగ్గరికి వచ్చింది, ఏముంటుంది, దీనికి రేటు పెరుగుతుందని రామకృష్ణ గారు రిప్లై ఇస్తే, ఎప్పుడు నీ లక్కీ సురేంద్ర మళ్ళీ రిప్లై ఇచ్చారు, బట్ రామకృష్ణ గారి దగ్గర నుంచి నో రిప్లై. ఇక రఘు గారు, నార్త్ అంతా టమోటాలే, ఇంకా 350 రేట్ 15 కేజీల బాక్స్. మా సైడ్ మహామహుల అంచనాలు తప్పాయి, 10, 15, 25 ఎకరాలు వేసిన వాళ్ళు గోతులో పడ్డారు. ఎగ్జాంపుల్ బేతమంగళం. జనవరి 1st వీక్కి నా కాయలు వస్తాయి, నెత్తిన ఫలితం ఉంటే రేటు ఉంటుంది, లేకపోతే లేదు, అది మన అదృష్టం అని పవన్ గారు కామెంట్ పెట్టారు. ఇక ఓబిరెడ్డి గారు, మీరేమో నందక భూవరం దక్షిణ అంటారు, ఇంకోరేమో 24K గోల్డ్ అంటారు, ఏ మందులు వాడాలి మీరే చెప్పండి అని కామెంట్ పెట్టారు. అన్నా, నందక దక్షిణ భూవరం ఇవన్నీ తక్కువ ధరలో లభిస్తున్న ఉత్పత్తులు, చాలామంది బాగుందన్నారు, మీ ఇష్టమన్న కనుక్కోండి, వాడండి.
ఇక ఎంఆర్ తాజ్ న్యూస్ గారు, జై రామ్ జై జై రామకృష్ణ, ధరలు బ్రేకులు వేయటం, రైతులు బిర్యానీ తినడం ఇంకా కలే అన్న. ఇది డిసెంబర్ నెల. ఇక నాగార్జున గారు, నమస్తే అన్న, మాది మొలకల చెరువు, జనవరిలో మా కాయలు వస్తాయి, రేట్లు ఉంటాయా ఉండవా అన్న. ఇప్పటికే ధర తగ్గిందన్న, దిగుమతి తగ్గితే తప్ప ధరలు పెరగవు. ఇదే స్థాయిలో దిగుమతి వస్తుంటే మాత్రం ధరలు పెరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇక చివరిగా హేమంత్ ఏము గారు, రామకృష్ణ డిసెంబర్ 12కి రేట్స్ వస్తాయని చెప్పావన్నా అని అడిగితే, రామకృష్ణ గారు ఏమో తగ్గడం వస్తాయి ఆయన బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధాన కార్యక్రమం. ఆరోగ్య సమస్యల కారణంగా నిన్న మీ కామెంట్ నాకు చేయలేరు కాబట్టి కొన్ని కామెంట్లు మిస్ అయి ఉండవచ్చు. అన్నదాతలు క్షమించాలి. సమాచారం చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.